కన్నీళ్ళు కాదు, కడుపులో విపరీతమైన బాధ వచ్చేస్తుంది ఆ చెట్లు చూసినా మనుషులు చూసినా. మీ అధికారి ఒక నాణ్యత లేదంటాడా? ఎక్కువ కాలం చెట్టు మీద ఉంటే ఆ ఈగలు వచ్చి వాలి నల్ల అవేంటి చుక్కలు వస్తాయని సంగతి తెలీదా? ఒక నెల ముందే కోయాల్సిన కాయల్ని నెల తర్వాత కూడా ఇంకా చెట్టు మీదే ఉంటే చెడిపోక అట్లే ఉంటాయని అనుకోవడానికి ఏమైనా మీలాగా ఏసీ కార్లలో ఏసీ విమానాల్లో ఏమైనా చెట్లు ఏమైనా ఉన్నాయా? కనుకనే ఈ జిల్లా యంత్రాంగాన్ని కూడా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం, తక్షణం మీరు రైతులను ఆదుకోవడం కూడా కాదు, రైతుల యొక్క జీవితాలు దెబ్బతినకుండా ఉండేందుకోసం ప్రభుత్వాలు మాటిచ్చిన విధంగానే ధరల స్థిరీకరణకు మీరు తగిన నిధులు 2,000 కోట్లు 3,000 కోట్లు రిలీజ్ చేయాలి. మీకు డబ్బులు లేవని చెప్పొద్దండి బాబు గారు. ఇప్పటికి మీరు చేసిన అప్పు దాదాపు 2.5 లక్షల కోట్లు అయితే ఉందనుకుంటారు. మన లెక్క చెప్పినప్పుడు మీ ఫైనాన్స్ మినిస్టర్ 2,27కి చెప్పినాడు. వచ్చి ఈ మధ్యలో ఇంకా 10 చేసింటారు, మీరు చేయకుంటే ఉండరు. ఎందుకంటే మీ సంపద సృష్టి మాకు బాగా తెలుసు కదా, సంపద అంటే మీ దృష్టిలో అప్పులు చేయడమే అని. ఆ అప్పులు చేసే అప్పుల్లో కూడా మా రైతుకు పెంచండి. మీరు తిరిగే విమానాలకు అయ్యే డీజిల్ కట్టించినా మా వాళ్ళకి 10 మంది బాగుపడతారు. మీకు కోపం వస్తుంది, నేను మాట చెప్తే బాధపడతారే మీరేమన్నా. అసమర్థునికి కోపం ఎక్కువ, సమర్థత లేకపోతే ఫస్ట్ వచ్చేది కోపమే. దాంతో పాటుగా ఆ రైతు పట్ల ప్రేమ కూడా లేకపోతే మరింత ఆగ్రహం వస్తుంది. కోపానికి ఆగ్రహానికి కొద్ది తేడా ఉంటుంది. మీకు ఆగ్రహం కూడా వస్తుంది. ఇక్కడ ఎవరు కూడా ఆఖరికి ప్రజలు మీ ఆగ్రహానికో లేకపోతే మీ కోపానికో దడిచేవాళ్ళు లేరు ఇక్కడ. కాకపోతే మా రైతులు మంచి వాళ్ళు, వ్యాపారస్తులు కాదు కాబట్టి, ఇంకోరు కాదు కాబట్టి మంచి వాళ్ళు. అయ్యో ఆదుకుంటారేమో బావుడు, ఎట్లా మా పంట ఎట్లా అని. చేనులో పంట ఎండిపోతూ ఉన్నా, చచ్చిపోతూ ఉన్నా, చెడిపోతూ ఉన్నా రైతు ఫస్ట్ చేసేది పంటను చూసి ఏడ్చుకోవడం. అయ్యో ఇంతకాలం సాకిన పంట ఇట్లా అయిపోతుంది అని బాధపడ్డాం. దాన్ని చేయాల్సిన పని మీరు ధరల స్థిరీకరణ చేయాలా, దళారు నరికట్టాలి. ఎన్ని కబుర్లు చెప్తారు మాకి, కబుర్లే కబుర్లు. మీరు ఉపన్యాసం మొదలుపెట్టినారంటే ఆఖరికి రైతు అప్పటికప్పుడు పుట్టేస్తాడు, అప్పటికప్పుడు పెరిగేస్తాడు, వ్యవసాయం చేసేస్తాడు. దాన్ని ఏమంటారు, ధరల స్థిరీకరణ, ధరలు అదనపు ధర దాంట్లో విలువ కల్పిస్తాడు. అట్లాగే ప్రకృతి సేద్యమే చేస్తాడు. అట్లా నీళ్లు వాడడు, ఎందుకంటే నీళ్ళు కంట్రోల్ చేయాలి, నీళ్లు వాడడు. అట్లాగే అతనే పైన వర్చువల్గా ప్రపంచ మార్కెట్లను అమ్ముకుంటాడు. అమ్ముకొని అతను వర్చువల్గానే షావుకర్ అయిపోతాడు. అది మీరు మాకు చెప్పే మాట. అదే అమరావతి లాగా, అమరావతి గురించి మాకు బొమ్మలు చూపిస్తారే మీరు, అట్లా బొమ్మల్లాగా మా జీవితాలని బొమ్మలుగా మార్చి మీరు చూపిస్తూ ఉంటారు. కనుక ఇది మంచిది కాదని చెప్తా ఉన్నాం. మీరు తక్షణం మా రైతుని ఆదుకోమని కాదు, మీ ముందు రావాల ప్రభుత్వం. ఇదే మీ దయా దాక్షిణ్యాలకు లేకుంటే భిక్ష అడగడంలే. నాకు అనేక సంఘటనలు గుర్తుకొస్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాయి. అప్పుడు బస్సు ఉద్యోగం చేస్తున్నా అనుకుంటా నేను. ఇక్కడ పంటకు నష్టం వచ్చింది. పంటకు నష్టం వస్తే ఏదో వైరస్ వచ్చింది. అప్పుడు గుర్తు మర్చిపోయాను, చాలా కాలమైంది. అప్పుడు అయ్యా బాబు గారు మీ నాయకత్వంలో మోనోక్రోటోపాస్ ఇచ్చారు మా జిల్లాలో. ఆ మోనోక్రోటోపాస్ వల్ల ఆ రోజున ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయినాయి. నేను అప్పుడు డాక్టర్గా పనిచేస్తూ ఉన్నా ఇక్కడ. మీరు గుర్తుపెట్టుకుంటే ఈ రోజుకి ఈ రాష్ట్రంలో మీ పరిపాలనలో దాదాపు 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మీ దగ్గర నుంచి మాట లేదు. ఆత్మహత్య చేసుకున్నారన్నా కానీ వెంటనే ఒకరేదో మీరు మాట్లాడతారు. ఎందుకంటా ఉన్నారు? ఏం జరిగింది, ఎట్లా జరుగుతుంది, ఎట్లా ఆపాలా, ఏం చేయాలా? మీకు ఇంకో మాట గుర్తు చేస్తారు. మీరు ఎన్ని కళ్ళగన్నా సరే, మీరు ఎంతమందికి 99 పైసలకో రూపాయికో ఎకరాలు విశాఖపట్నంలోనూ విజయవాడలో ఇచ్చినా సరే, ఈ రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రం. ఇక్కడ రైతే ప్రధానమైన వాడు. రైతు ద్వారానే ఈ రాష్ట్రంలో మిగులుదనం వస్తుంది. మిగులుదనం వస్తేనే అభివృద్ధి ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకొని కోరుతాను. రైతును నువ్వు ఆఖరికి రైతు నేర్పించడం, ఎద్దు నేర్పించడం, అమ్మ నేర్పించడం అన్నది ఎవరికి కూడా మంచిది కాని సంగతి ఇక్కడ నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆఖరిలో మీ సంగతి నాకు ఇట్లా అనిపిస్తుంది బహుశా, ఎందుకంటే నాకు ఈ భాష కూడా నచ్చదు అని అనక తప్పడం లేదు మిమ్మల్ని చూస్తూ ఉంటే. అదేదో వెనక్కి ఫ్రాన్స్లో ఒక ఆయన నీరో ఆయన ఒక పెద్ద రాజు ఉండేవాడట, నీరో చక్రవర్తి అని.
ప్యారిస్ అంతా తగలబడిపోతుంటే ఆయన పియానోన ఫిడేలు వాయించుకుంటూ కళ్ళు మూసుకొని తన్మయత్వంలో మునిగిపోయి ఎంజాయ్ చేస్తూ ఉన్నారట. రోమ్ నగరం తగలబడతా ఉంటే అయ్యా, ఇక రైతుల జీవితాలు తగలబడతా ఉంటే, రైతు భవిష్యత్తు మొత్తం బుగ్గిపాలవుతూ ఉంటే, మీరు ఈవెంట్లు, విమానాలు, పుట్టినరోజులు వగైరా లేకుంటే స్వాగతాలు, ఆహ్వానాలు ఈ రాష్ట్రానికి ఏమి పనికి రాకపోయినా అవి చేసుకొని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు చెప్పరు కానీ, విలాసం అని చెప్పరు కానీ, ఒకటి మాత్రం వాస్తవం, దాన్ని విలాసం అని అంటారేమో నా అనుమానం. హైదరాబాద్కి, విజయవాడకి టిఫిన్ల బేస్ మీద కూడా పోయే మంత్రులు ఉన్నారు మీ దగ్గర అంటే అంతకంటే ఏముంది. కనుక చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయక చరిత్రలో మీరు ఆ రోమ్ నీరోలాగా చిరస్థాయిగా మిగిలిపోతారు. ఇప్పటికైనా మీరు దయచేసి, మామూలుగా బాబు గారు మీరు మాట చెప్తారు, మైండ్ సెట్ మార్చుకోండి అని. దయచేసి రైతుల పట్ల మీ మైండ్ సెట్ మార్చుకోమని, రైతు వ్యవసాయమే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని నమ్మమని, పని చేయమని కోరుకుంటున్నాం. లేకపోతే రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో రైతుల పక్షాన వారి యొక్క రక్షణ కోసం జగన్మోహన్ నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, పోరాటం చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫార్మింగ్ అండ్ ఫార్మింగ్ ప్రొడక్ట్స్. వాళ్ళకి ఆలోచన లేదు. వాళ్ళ ఆలోచనలు ఉంటే పెద్ద డబ్బులు కూడా కాదు. ఇది వ్యవసాయం వాళ్ళ ప్రయారిటీలో లేదు. కనుక తమ ప్రయారిటీలో లేదు కాబట్టి, వ్యవసాయం దండుగనుకునే బ్యాచ్ కాబట్టి వ్యవసాయాన్ని పట్టించుకోవడం లేదు. ఊరికే రైతులు కూడా ఓట్లే కదా, ఆ ఓట్లు ఎక్కేసుకొని రైతుల కోసం మేము ఫోటోలు తీసుకొని పోతూ ఉంటారు. ఈ నిమిషానికి మీకు తెలియదేముంది శివారెడ్డి గారు, ఈ నిమిషానికి ఎవరైనా పోయారా? ఒక పరస్పరం పొగుడుకోవడము, పరస్పరం ఆఖరికి సంకలు గుద్దుకోవడం తప్ప మనకేమైనా కనిపించిందా? ఈ ప్రభుత్వంలో కనీసం రాష్ట్రమంతా పక్కన పెడితే ఈ జిల్లాలో ఏదైనా మనం చూసామా? నీళ్ళైనా ఈ రోజుకి నాకు ఎందుకంటే ఎక్కువ వేరే విషయాలు వస్తాయి, కానీ అంతగా గతంలో కంటే ఈసారి వర్షాలు అంత యుద్ధం వచ్చాయి, పైన వచ్చాయి, నీళ్ళు వచ్చాయి, పంటలు వేసుకున్నామా? కానీ నీళ్లు నడిపించి పంటలు వేసుకోవచ్చు అన్న ఆలోచన లేకపోలేని ఈ రాజకీయ, ఈ నాయకులు, అధికార పార్టీ నాయకుల్ని, ప్రభుత్వాల్ని చూస్తూ ఉన్నాం. నాకైతే చాలా బాధగా ఉంటుంది. నాతో పాటుగా వెంకటరామరెడ్డి గారు వాళ్ళంతా కూడా ఎప్పుడైనంత మధ్య మాట్లాడుతుంటాం, ఏమిటి జరుగుతుంది అని. తుంగభద్రలు నీళ్లు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, పిచ్చుకలు తాగే నీళ్ళు ఉన్నాయి, భూమి పంట పండడంలే, అనేక అంశాలు. కానీ వాళ్ళు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. చంద్రబాబు అడిగిన ప్రశ్న, చంద్రబాబు నాయుడు హంద్రీనివా నీళ్ళు తీసుకెళ్ళాలి అంతే. కుప్పానికి వద్దని నేను చెప్పడంలే, తీసుకెళ్ళాలి. మనం సంబంధంలే, మన కాలువల సంబంధంలే. ఆ గాలేరు నగరి ఫినిష్ చేసుకుంటే పోవచ్చు కదా, అతనికి అటువంటి ఆలోచన రాదు. ఎందుకంటే రైతు పంట అనేది అతని దృష్టిలో లేనే లేదు. అవార్డు ఇస్తే తీసుకుంటారేమో అంతే తప్పనిస్తే ఇంకొకటి లేదు. కనుక మీరు అడిగే ప్రశ్నకి కొత్త ప్రశ్న ఏమి కాదు, కొత్త సమాధానము కాదు. వ్యవసాయం దండగనుకునే బ్యాచ్ అది, ఆ సిద్ధాంతం అది. వాళ్ళకి లూలు మాలే అనుకుంటారు, లూలు మాల్తో అంతా వచ్చేస్తుంది అంటారు. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు, రైతు ఉండాలా, ఉచిత కరెంట్ ఉండాలా, రైతు భరోసా కేంద్రాలు ఉండాలా, విత్తనం ఉండాలా, ఒకవేళ పంట కొనకపోతే మనమే కొనుక్కుందా, నమ్ముకో, అమ్మాలి, ఎంత నష్టాలకు లాభానికో రైతుల అని వీళ్ళు ఆలోచిస్తారు. సో దిస్ ఇస్ మేజర్ డిఫరెన్స్. ఇది ఐడియాలజికల్ అండ్ ఫిలసాఫికల్ డిఫరెన్స్. ఇప్పుడు కావాలంటే మనం చెప్పాడు పెద్ద చంద్రబాబు నాయుడు గారు చెప్తూ, పెద్ద పరిశ్రమ తేబోతున్నాను ఈ జిల్లాకు అని. ఈ జిల్లాకు ఒక పెద్ద వాటర్ నెట్వర్క్ తేబోతున్నాను. దాదాపు 30 లక్షల ఎకరాలు ఇక్కడ యోగ్యమైన భూమి ఉంటుంది. అందులో 30% మాత్రమే ఇంతవరకు అక్కడ సాగైతా ఉంది, మిగతా 70 కూడా నీళ్ళు ఇస్తాయని చెప్తే బాగుండేది. కాబట్టి వాళ్ళ ఆలోచనలోనే రైతు లేడు. దట్ ఈజ్ మై క్లెయిమ్. థ్యాంక్ యూ. వెంకటరామరెడ్డి గారితో మాట్లాడుతున్న మా జిల్లా అధ్యక్షులతో మాట్లాడతాను నేను. మాట్లాడిన తర్వాత రేపు కలెక్టర్ గారిని కలుస్తాం. ఆ తర్వాత మరుసటి రోజే పోయి అట్లా రైతులకు కొద్దిగా ధైర్యం చెప్పడం కోసం ఒక ప్రయత్నం చేస్తాం. ఈ లోపల వాళ్ళు ఎవరు కొనకపోతే
ఖచ్చితంగా క్షేత్రస్థాయి నుంచి ప్రతిఘటన అయితే ఉంటుంది.